ఎవరూ లేకున్నా ఎవరో ఉన్నారు అనే అనుమానం, ఎవరో కనిపిస్తున్నారు, వారు నన్ను చంపేస్తారు, ఇలా రకరకాల కారణాలతో కొందరు మానసిక వేదనకు గురవుతారు. అయితే ఇవన్నీ వాళ్ళ అపోహలు అని అనుకుంటారు. కానీ ఇది స్క్రీజోఫ్రీనియా వ్యాధి లక్షణాలు అని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో డాక్సిసైక్లిన్తో స్క్రీజోఫ్రీనియా ముప్పు తగ్గుతుంది అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మరి ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. స్క్రీజోఫ్రీనియా అనేది తీవ్రమైన మానసిక రుగ్మత. ఇది మెదడు పనితీరుకు అంతరాయం కలిగిస్తూ ఆలోచనలు, జ్ఞాపక శక్తి, ప్రవర్తనలో జోక్యం చేసుకుంటుంది అని నిపుణులు చెబుతున్నారు. దీని వలన రోజువారీ జీవితం కష్టంగా మారుతుంది అంటున్నారు. ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు అని, కానీ ప్రమాదకరమైన ప్రవర్తనకు దారి తీయవచ్చు అని తెలియజేస్తున్నారు. అందువలన ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించి సక్రమంగా చికిత్స చేయిస్తూ జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి అని సూచిస్తున్నారు. స్క్రీజోఫ్రీనియాతో బాధపడుతున్న వారిలో కొంతమందికి జీవితాంతం క్రమక్రమంగా లక్షణాలు తీవ్రమవుతూ తగ్గిపోతూ ఉంటాయని, మరికొందరికి కాలక్రమేణా లక్షణాలు క్రమంగా తీవ్రమవుతాయని WHO అధ్యయనం పేర్కొంది. స్కిజోఫ్రీనియా లక్షణాలు: ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండటం, నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకోవడం, తమ విషయాలు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంటారు, తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవటం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతరం ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా తనతో తాను మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఒక విషయానికి మరో విషయానికి పొంతన లేకుండా మాట్లాడడం, ఎవరో కొందరు తనను వెంబడిస్తున్నారు అని, విషప్రయోగం చేయబోతున్నారు అని, చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని ఏదో తెలియని భయంతో ఉంటారు. వ్యాధి తీవ్రమైతే స్నానం చేయటం మానేసి మురికిగా కనిపించడం, బట్టలు కూడా సరిగ్గా వేసుకోకుండా తిరగడం చేస్తూ ఉంటారు. స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తులకు చేతబడి చేశారు అని, దయ్యం పట్టింది అని, చెడుగాలి సోకింది అని అపోహపడతారు. ఈ వ్యాధికి వైద్యం లేదని, వీరికి పుట్టే పిల్లలు ఖచ్చితంగా ఇదే వ్యాధితో పుడతారు అనే అపోహ కూడా ఉంది. దీన్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే కోలుకునే ఛాన్స్ ఉంటుంది. Hi everyone, నేను మీ వేదిక. Please subscribe to Volgo Health. Don't forget.